మత్తు. ఇది కేవలం ఒక అలవాటు కాదు, ఒక తరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తున్న మహమ్మారి. యువత కలలు కనాల్సిన వయసులో గంజాయి మత్తులో జీవితాన్ని కాల్చేస్తోంది. భవిష్యత్తు నిర్మించాల్సిన చేతులు నేరాలకు దారితీస్తున్నాయి. ఆలోచించాల్సిన మెదళ్లు మత్తుకు బానిసై మసకబారుతున్నాయి. కన్నవారికి దూరమవుతున్న పిల్లలు, సమాజానికి భారంగా మారుతున్న యువత. ఇది మనం చూస్తూ ఉండాల్సిన పరిస్థితి కాదు. మన బాధ్యత, మన సమాజం, మన యువత. మార్పు మననుంచే మొదలు కావాలి. మత్తుకు బానిసలైన ప్రతి యువకుణ్ణి మళ్లీ జీవితానికి తీసుకురావాలి. కలాలు, గళాలు మన బలగాలతో కదిలితే మార్పు ఖాయం. సీనియర్ జర్నలిస్ట్ సిఎల్ నారాయణగారి కలంలుండి వెలువడిన ఈ గీతం ఒక పాట కాదు, ఒక ఉద్యమం. రండి, మత్తు వ్యతిరేక పోరాటంలో మనమూ భాగమవుదాం. ఒక్క అడుగు ఒక జీవితం మార్చగలదు. దారి తప్పుతుంది, యువతరం గాడి తప్పుతుంది. వారి భవిత గయ్యం మరిచి మతాన్ని మరిచి మత్తులము నిశిచిత్తతుంది. గంజాయి మద్యం మట్కాలతో ఎంజాయ్ చేయడం ఫ్యాషనైంది. ఆ కవి తప్పుల ద్యాపేతే కార్తాన్ తరపు చావులతో అమ్మా నాన్యలకు కడుపు కోతలు. కన్న బిడ్డల భవిత కోసం కలలు కన్నవారి ఆశలు ఆవిరవుతున్నవి. మత్తులునా అన్నవారెవ్వరో కొనకున్నారు, చిత్తము చెదిరి ఉన్మాదులుగా మారుతున్నారు. మత్తు వదలరా, కళ్ళు తెరవరా, భావితరానికి మార్గం చూపే బాధ్యత కలిగిన పౌరుడివై మార్గం దూరిగా ఆదర్శంగా నిలవరా. అందరి మన్నన పొందరా. కన్న బిడ్డల భవిత కోసం కలలు